చూడండి గొడవలు ఆడుకుంటున్నాయి రెండు. కొట్టుకోవద్దు. హాయ్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. ప్రజెంట్ నేను సేలం రైల్వే స్టేషన్ దగ్గర 4th ప్లాట్ఫామ్ పై ఉన్న ఏసీ వెయిటింగ్ హాల్ దగ్గర ఉన్నా. ఇది గంటకి ₹25 ఛార్జ్ చేస్తున్నారు. ప్రజెంట్ నేను ఇక్కడ సేలం వెయిటింగ్ హాల్లో ఉన్నా. ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ నేను క్యాబ్ బుక్ చేసుకొని బయటకు వెళ్తా. నో ఊబరా హియర్? ఓలా నో, ఓన్లీ రెడ్ టాక్సీ, ఫాస్ట్ టాక్సీ. సేలం రైల్వే స్టేషన్ నుంచి రెడ్ ట్యాక్సీ బుక్ చేసుకొని ఏర్కాడు హిల్ స్టేషన్కి అయితే నేను ఇప్పుడు వెళ్తున్నా. కార్లో వచ్చినట్లయితే చాలా వ్యూ పాయింట్స్ అయితే ఉంటాయి. మీరు ఎక్కడైనా దిగి ఆగి మీరు ఫొటోస్ తీసుకోవచ్చు. బట్ బస్లో వస్తే ఏంటంటే డైరెక్ట్గా అది హిల్కి అయితే చేరిపోతుంది. మీకు మధ్యలో ఎక్కడ ఆపరు కాబట్టి. వ్యూ పాయింట్ దగ్గర ఉన్నా, చూడొచ్చు మీరు బ్యాక్ సైడ్. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది 8వ హెయిర్ పిన్ బెండ్. మొత్తం 20 ఉన్నాయి, ఇది 8వది. లొకేషన్ చూడొచ్చు మీరు, చాలా బాగుంది ఇక్కడ. అది సేలం సిటీ మీకు కనిపిస్తుంది. వెళ్ళే దారిలో ఒక కోవెల్ని చూడొచ్చు మీరు, ఒక చిన్నది. ఇది మునియప్పన్ కోవెల్ అంట, మీరు చూడొచ్చు. ఇది ఏర్కాడ్ టు సేలం బస్సు. హెయిర్ పిన్ బెండ్ 20/20. ఇదే లాస్ట్ హెయిర్ పిన్ బెండ్. మనం చూసుకోవచ్చు, ఇది లాస్ట్ హెయిర్ పిన్ బెండ్. అసలు హెయిర్ పిన్ బెండ్ అనే పేరు ఎలా వచ్చిందంటే, హెయిర్కి పెట్టుకునే పిన్ ఎలా అయితే బెండ్ అయి ఉంటుందో ఈ రోడ్లు కూడా అలానే ఉంటాయి. అందుకని ఆ పేరు వచ్చింది. ఫైనల్గా మనం ఏర్కాడ్ వచ్చేసాం. లేడీస్ సీట్ వ్యూ పాయింట్. చూస్తున్నారు కదండి, ఇదే లేడీస్ సీట్. మీకు చూపిస్తారండి, ఇదేనండి. మీరు చూస్తున్నారు కదా, మనం కార్లో వచ్చిన ఘాట్ రోడ్ అదే. జెంట్స్ సీట్, లేడీ. ప్రజెంట్ మనం ఏర్కాడ్లో ఉన్నటువంటి లేక్ దగ్గరకు వచ్చాం. ఈ ఏర్కాడ్లో ప్రధాన ఆకర్షణ ఈ లేక్. ఇది పెడల్ బోటింగ్, ఫాస్ట్ బోటింగ్, ఇది నార్మల్ బోట్, ఫాస్ట్ బోట్ ఆల్సో దేర్. లేక్ బాగుంది, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. బోట్ ఎక్కాలనుకునే వాళ్ళు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం హోటల్కి వెళ్ళిపోదాం. ఇదే నేను స్టే చేసినటువంటి హోటల్. ఇది ఎందుకు తీసుకున్నానంటే, ఈ హోటల్ నుంచి డైరెక్ట్గా మనకి సేలం సిటీ వ్యూ అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది నైట్ టైం. ఇది అవుట్ సైడ్ వ్యూ, మీరు చూడొచ్చు. అక్కడ బైక్స్ గట్ట వెళ్తున్నాయి, కార్లు, బైక్లు గట్ట. ఇది రోడ్, ఇది హెయిర్ పిన్ బిన్ రోడ్. ఇదే రూమ్. ఇక్కడ డైనింగ్ టేబుల్ ఉంది, కిచెన్ సెట్, మనకి వాష్రూమ్ ఇక్కడ ఉంది. వాష్రూమ్ చూడొచ్చు, ఇది వాష్రూమ్, ఇది సింక్.
వాష్రూమ్, హీటర్ కూడా ఉంది. హీటర్ ఖచ్చితంగా ఉండాలి ఇక్కడ, చల్లగా ఉంది కాబట్టి. 2 సోఫాలు, 2 బెడ్లు. మనం చూసుకున్నట్లయితే పైన కూడా రూమ్స్ ఉన్నాయి. ఇప్పుడు పైకి వెళ్తున్నా. పైన కూడా ఒక పెద్ద బెడ్ ఉంది. నెక్స్ట్ ఒక సింగిల్ బెడ్ ఉంది. ఇది చూడొచ్చు, డ్రెస్సింగ్ టేబుల్. పైన కూడా ఒకటి బాత్రూమ్ అయితే ఉంది మనకి. హీటర్ పైన కూడా. ఇక పై రూమ్లో బాల్కనీ వ్యూ చూడొచ్చు మనకి. ఇది బాల్కనీ వ్యూ. ఇది బాల్కనీ వ్యూ. ఇది చాలా బాగుంది బాల్కనీ వ్యూ ఆల్సో. చెట్లు బాగుంది. ఇటువంటి హోమ్ ఒకటి కట్టుకోవాలనిపిస్తుంది నాకు. బాల్కనీ తర్వాత పైకి కూడా ఇంకా స్టెప్స్ ఉన్నాయి. ఇది టెర్రస్. 2 వాటర్ ట్యాంకులు ఉన్నాయి ఇక్కడ. వాటర్ తక్కువ ఉంది. ఎనీవే ఇది టెర్రస్ వ్యూ అండి. టెర్రస్ వ్యూ మీరు చూడొచ్చు. టెర్రస్ నుండి ఇది. అక్కడే మనకి ఫైర్ క్యాంప్ వస్తుంది. ఇది టెర్రస్ నుంచి వ్యూ బాగుంది. 3000కి గుడ్ అని చెప్పొచ్చు. 5 మెంబర్స్ ఉండొచ్చు. రోడ్డు చూడొచ్చు మీకు, ఏ రోడ్డు. రూమ్లో ఒక స్కానర్ ఉంది. దాన్ని యూస్ చేసి మనం ఫుడ్ ఆర్డర్ పెట్టొచ్చు. హోటల్ వాళ్ళు డైరెక్ట్గా మనకి ఫుడ్ రూమ్ దగ్గరికే తీసుకొస్తారు. ఈ సర్వీస్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఫుడ్ కోసం. ఫుడ్ బాగానే ఉంది. ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. నాకైతే చాలా బాగా అనిపించింది. ట్రై చేయండి ఒకవేళ వస్తే ఇక్కడ. ఓకే, మీరు ఇప్పుడు చూస్తుంది హోటల్ బాల్కనీ నుండి వ్యూ. పైన కనిపిస్తుంది సేలం సిటీ, కింద మీకు రోడ్ కనిపిస్తుంది కదా, అది ఘాట్ రోడ్. టైం వచ్చి 6 PM అవుతుంది. ఇప్పుడే సేలం సిటీలో లైట్స్ అన్నీ ఆన్ అవుతున్నాయి. మీరు చూడండి, వ్యూ చాలా బాగుంటుంది. మీకోసం నేను టైం ల్యాప్స్ వీడియో తీసా, చూసి ఎంజాయ్ చేయండి. వాటర్ అడిగితే 10 లీటర్ క్యాన్ ఇచ్చారు. బాగుంది. సర్వీస్ మాత్రం చాలా బాగుంది. 10 లీటర్ క్యాన్ వాటర్ అడిగితే. నాకు తెలిసి 2 days వస్తాయి ఇది. గుడ్ మార్నింగ్. ఇక్కడ మనం అలారం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పక్షుల శబ్దాలు వినండి. చాలా బాగుంది కదా. మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత మనం హోటల్ చెక్అవుట్ చేద్దాం. హోటల్ వాళ్ళకి చెప్తే మనకు వాళ్ళు కార్ కూడా అరేంజ్ చేస్తారు. ఎయిర్కార్డ్లో మన సైట్ సీయింగ్ కొరకు కార్ రెంటల్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇది ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. దీనికి గాను 2500 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు మరి చూస్తున్నారు కదా, ఇది రాజరాజేశ్వరి టెంపుల్. కొంచెం మెట్లు ఉంటాయి, ఎక్కాలి. చిన్న టెంపుల్, నాట్ ఓల్డ్ టెంపుల్. మనం నెక్స్ట్ వెళ్ళబోయే లొకేషన్ సార్వరాయన్ హిల్స్. ఇది ఎయిర్కార్డ్లో అత్యంత ఎత్తైన ప్రదేశం. ఇదే ఎయిర్కార్డ్లో హైయెస్ట్ వ్యూ పాయింట్.
మనకి చూడొచ్చు సర్వర్ టెంపుల్ దగ్గర ఒక పండగ చేసుకుంటున్నారు వీళ్ళు. ఒక ఫెస్టివల్ ఇది చిన్నది. సేమ్ హిల్ ఇంకొక వ్యూ పాయింట్ ఇది. అది మనకి కనిపిస్తుంది కదా, అదే ఆర్కాడ్ టౌన్. మనం టెంపుల్కి వెళ్దాం ఇప్పుడు. మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ఇదే శార్వరాయన్ టెంపుల్. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ వెళ్ళబోయే లొకేషన్ చాక్లెట్ ఫ్యాక్టరీ. చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే మనం వచ్చేసాం. అదేంటో అనుకుంటున్నారు, అప్పుడే తయారు చేసినటువంటి చాక్లెట్ అనమాట. లిక్విడ్లో ఉంది. మనకు వాళ్ళు అడిగితే శాంపిల్ తినడానికైతే వాళ్ళు ఇస్తారు, టేస్ట్ చేయొచ్చు. షాప్కి బ్యాక్ సైడే చాక్లెట్స్ తయారు చేసే ఫ్యాక్టరీ ఉందండి. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడే తయారు చేస్తారు చాక్లెట్స్. వీటితో తయారు చేస్తారు మనకి చాక్లెట్స్. మీరు చూస్తున్నారు కదా, అది మిషన్. దాంట్లోనే చాక్లెట్స్ తయారు చేస్తారు. ఇక్కడ మనకి శాంపిల్స్ కూడా ఉన్నాయి. ఈ శాంపిల్నా? శాంపిల్స్. నెక్స్ట్ మనం కాఫీ పౌడర్ ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. ஃபஸ்ட்டு ஸ்டேஜ். இந்த ஸ்டேஜ்லேருந்து இந்த தோல் எடுத்ததுக்கப்புறம் செகண்ட் ஸ்டேஜ் இப்படி வரும். இந்த செகண்ட் ஸ்டேஜ்லேருந்து தோல் எடுத்ததுக்கப்புறம் தேர்டு. இதை வந்து நம்ம இதெல்லாம் டஸ்ட்டை ரிமூவ் பண்ணிவிட்டு இது தேர்டு வரும். இது வந்து ரோஸ்டட் பண்ணதுக்கப்புறம் இந்த மாதிரி வரும். இது வந்து கிரைண்ட் பண்ணது, இது வந்து கிரைண்ட் பண்ணி அரைச்சிருவோம். அது வந்து ரோஸ்டிங் மிஷினு. இந்த பக்கம் வந்து உங்களுக்கு கிரைண்ட் மிஷினு. ஃபில்ட்ரு காஃபி அண்ட் பியூர் காஃபி இதெல்லாமே வந்து கிரைண்ட் பண்ணிடுவோம். இது ஃபில்ட்ரு காஃபி சிக்கரி மிக்ஸ் பண்ணது. இது பியூர் காஃபி, ஒன்லி பிளாக் காஃபி மட்டும் யூஸ் பண்ணுறது. இது வந்து கொக்கோ பவுடர் மிக்சிங் சாக்லேட் காஃபி. இது வந்து கொரியாண்டர் காஃபி. வெல்கம். ఇది మిక్సింగ్ 170. 4 బాక్స్ ఉంటుంది. 4 బాక్స్ తీసుకుంటున్నా. హౌ మచ్? ఇప్పుడు మనం వెళ్ళబోయే లొకేషన్ పీకు పార్క్. ఈ ప్రాంతానికి వస్తే ఈ పార్క్ని అస్సలు మిస్ అవ్వద్దు, చాలా బాగుంటుంది. ప్రజెంట్ మనం పీకు పార్క్ దగ్గర ఉన్నాం. ఇదే పీకు పార్క్. దీనికి మనకి సపరేట్ టికెట్ తీసుకోవాలంట. 100 రూపీస్. 4 మెంబర్స్కి 100 రూపీస్. నేను వెళ్ళలేదు ఎందుకంటే ఒక్కడనే వచ్చా కాబట్టి. ఇది సెల్ఫీ పాయింట్. ఇది పక్షులకి వ్యాధులు సోకకుండా ఉండాలంటే మనం ఈ ద్రావణంలో కాళ్ళను ముంచి లోనికి వెళ్ళాల్సి ఉంటుంది.
ఈకో పార్క్లో ఇది బర్డ్స్ మన మీదకి వచ్చి వాళ్తాయి. గుడా నో ప్రాబ్లం. స్పీడా நீ கொட்டிக்கிறியா? கை கட்டு. మనకి చూడొచ్చు ఫుల్గా ఉన్నాయి. తింటున్నాయి చూడండి. ఫుల్గా గొడవలాడుకుంటున్నాయి రెండు. కొట్టుకోవద్దు, గొడవలాడుకుంటున్నాయి రెండు. వాడు వెళ్ళిపోయింది. ఇది మనకి షేప్ చేస్తున్నట్టుంది గడ్డాన్ని, బియర్డ్ని. ఇక్కడ మనకి చాలా పక్షులు అయితే ఉన్నాయి. నిజంగా 300 రూపీస్కి ఈ పీకు పార్క్ అనేది వర్త్ అనే చెప్పచ్చు. అయితే ఈ పక్షుల దగ్గర అతిపెద్ద పక్షి అయితే ఉంది, అదే మకావో. ఇప్పుడు మీకు అది చూపిస్తా చూడండి. ఇదేనండి మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు మకావో, అతిపెద్ద పక్షి. చూడండి తింటుంది మకావో. సెల్ఫీ డోంట్ బైట్. కమ్. ఇది కూడా సేమేనండి. ఇక్కడే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క జాతుల్లో పెట్టారు. ఇక్కడ మనకి చూసుకోవచ్చు. ఇది ఒక రకమైన ప్యారెట్స్ చూస్తున్నారు కదా. ఇది చూడొచ్చు, ఇది డిఫరెంట్గా ఉంది. ఇది డిఫరెంట్ ఉంది చాలా. ఇది ఒక ప్యారెట్. ఇది నా దగ్గరకు వస్తుంది కాదు అసలు, ఎంత చూపించినా సరే. Come. Dera?
ఇది చూడండి, ఇది ఎలా ఉంది, భలే ఉంది. ఇది అవతార్లో వేరే ప్లానెట్లో ఉందా? మీన్స్ ఓరియో నేమా? ఓరియో come are you come వీడియో కొంచెం స్లోగా బుజ్జి రెస్ట్లో ఉంది. వాట్ ఈస్ దిస్? వాక్ ఇది. పీకు పార్క్లో మనం ఈ పాముని మెడలో వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది, థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. మనం కూడా మెడలో వేసుకుందాం. అన్నా అన్నా ఓకేవా? అన్నా అన్నా ఐ వాంట్ లైక్ దిస్. యా ఎనీ నిక్ నేమ్? ఓన్లీ పెట్, నో నిక్ నేమా? టేక్ అన్నా. పీకు పార్క్ ఇది వర్త్, సూపర్, నిజంగా చెప్పాలంటే సూపర్. ఒక టెంపుల్ కూడా ఉంది, రాముల వారి టెంపుల్ అంటే ఇది. ఇదే పగోడా వ్యూ పాయింట్. ఈ పైకి ఎక్కి మనం వ్యూని చూద్దాం. పగోడా వ్యూ పాయింట్. మనకి ఇప్పుడు కనిపిస్తుంది కదా, అదంతా సేలం సిటీ.
ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నా. డిస్క్రిప్షన్లో పూర్తి వివరాలు మీకు పెట్టా చూడండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.